హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కొన్ని ఆల్రెడీ ఈ రోజు వరకు ఏదైతే కామెంట్స్లో వచ్చినాయో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిజినెస్కి సంబంధించి. అండ్ క్యాజువల్గా వ్లాగ్ కూడా, ఎందుకంటే నేను రెండింటిని కలిపి ఒకే దానిలో పెడదాం అనుకుంటున్నాను. లేదంటే వ్లాగ్స్ చేశాను అనుకోండి, అవి ఎవరు చూడరు కదా. సో ఇంపార్టెంట్ టాపిక్స్ చిన్న చిన్నగా అయిపోయేవి మొత్తం ఇందులో పెడతాను. లేదు అసలు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం, చాలా లాంగ్ వీడియో తీయాలి అనేవి మాత్రం లాంగ్ వీడియో, దానికంటూ డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో ఈ రోజు ఏంటంటే మహిళా వాళ్ళ స్కూల్లో హ్యాలోవిన్ థీమ్లో ర్యాంప్ వాక్ తీసుకున్నామండి. అంటే 4-5 థీమ్స్ ఉన్నాయి. ఎకో వారియర్స్ అని, గ్లిట్స్ అండ్ గ్లామ్స్ అని, రాయల్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. మేమైతే హ్యాలోవిన్ తీసుకున్నాము. హ్యాలోవిన్ తీసుకున్నాం కానీ నాకేంటంటే ఆ, కొంచెం ఫ్యాంటసీగా అట్లా ఇష్టము. అండ్ మహిళ కూడా ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పుడు యూజువల్గా ఆడుకుంటారు కదా పిల్లలు, అప్పుడు అమ్మ ఐ ఆమ్ ఏ బీచ్ అట్లా ట్రై చేసేది. సో నాకు తనకి ఈ కేటగిరీ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది, ట్రై చేస్తుంది అనిపించింది. అండ్ లాస్ట్ టైం కూడా నేను ఇంకా ఎడిట్ చేయలేదు లాస్ట్ టైం వీడియో పూర్తిగా. సో లాస్ట్ టైం ఏమైందంటే ఫ్యాన్సీ డ్రెస్ తీసుకున్నాం కదా, నేను డ్రెస్ చేశాను ఆటమ్ గర్ల్ లాగా. దానికి వచ్చేసరికి మహిర చెప్పలేకపోయింది. అంటే యాక్చువల్లీ దానికి స్పీచ్ బాగా ఇంపార్టెంట్. తను ఏదో ఒకటి చెప్పాలన్నమాట, కానీ మహిర అట్లా చెప్పలేకపోయింది. కొంచెం షై ఫీల్ అయింది, చిన్నది కదా. సో చెప్పకపోవడంతో డ్రెస్ ఎంత ఎఫర్ట్ ఉన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదు. అట్లీస్ట్ కన్సలేషన్ కూడా రాలేదన్నమాట. నేను అనుకున్నాను అప్పుడు, ఓకే ఇంత ఎఫర్ట్స్ పెట్టకూడదు ఈసారి డెఫినెట్లీ అని చెప్పి. యాక్చువల్లీ పార్టిసిపేషన్ కూడా వద్దనుకున్నాను నేను ఈసారి. అంత ఖాళీ లేక, యూట్యూబ్ కరెక్ట్గా ఇప్పుడే వైరల్ అయ్యింది, ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్స్ వస్తున్నాయి, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అవ్వదులే, ఈసారికి రైట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ లాస్ట్ మూమెంట్లో నాకు గుర్తొచ్చింది, నాకు ఒక బ్లాక్ డ్రెస్ ఉంది, మైరాకు ఒక బ్లాక్ డ్రెస్ ఉంది, ఈ రెండు కలిపేసి అంటే ఈసారి నేను అనుకున్నాను మహిరా ఒక్కదాన్నే పార్టిసిపేషన్ చేయించద్దు అని. ఎందుకంటే ఎంతవరకు నడుస్తుందో తెలియదు కదా, తనకి సపోర్ట్ ఉండాలి ఇనీషియల్ కాబట్టి. ఇప్పుడిప్పుడే కదా తను ఇట్లా చూడడము, బయటకు వచ్చి వాక్ చేయడము. సో తనకి కొంచెం సపోర్ట్ అవసరం. సో తనతో పాటు నేను కూడా నడిస్తే తనకి హెల్ప్ అవుతుంది. సో అమ్మ చేస్తుంది, నేను చెయ్యాలి, అట్లా నా గైడెన్స్లో వచ్చి నడిచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో అని చెప్పి నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. సో మేము ఆ కేటగిరీలో అప్లై చేసామన్నమాట, పేరెంట్ అండ్ చైల్డ్ కేటగిరీలో. సో ఈసారి ఎఫర్ట్ అయితే చాలా చాలా తక్కువ పెట్టాను. నేను ఆల్రెడీ ఉన్న డ్రెస్సెస్కి స్పైడర్స్ అవన్నీ నేను ఇంట్లోనే కట్ చేశాను డిఐవైలో. అండ్ ఈరోజు ఈవెంట్ మామూలుగా అయితే 8:30కే స్టార్ట్ అవుతుంది స్కూల్లో. కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ కేటగిరీస్ మొత్తం సోలో పెర్ఫార్మెన్సెస్కి ఇచ్చారు, పేరెంట్ అండ్ చైల్డ్ కాకుండా. అండ్ గ్లిట్స్ అండ్ గ్లామ్స్ ఉంటుంది. హ్యాలోవిన్ 11 o'clock ఉంటుంది అన్నారు మ్యామ్. యాక్చువల్లీ అలా చెప్పరు, ఆవిడ ఎందుకు నాకు ఆ విషయంలో కొంచెం గైడ్ చేశారు అంటే ఇట్లా 11కి స్టార్ట్ అవుతుందని. నేను అనుకున్న థీమ్లో ఏంటంటే, నేను అట్లా ఒక బౌల్ తీసుకుని ఇట్లా ముందుకు వస్తే దాంట్లో నేను డ్రై ఐస్ వేస్తాను అనమాట. డ్రై ఐస్ వేసినప్పుడు మనకి ఫంక్షన్స్లో చూస్తాం కదా, స్మోక్ ఇట్లా వస్తుంది. అట్లా వచ్చి అక్కడ నేను ఏదో మంత్రగత్తెలాగా అక్కడ ఏదో మ్యాజిక్ చేస్తే అట్లా స్మోక్ వచ్చినట్లు, అట్లా ఒక ఇల్యూషన్ క్రియేట్ చేద్దామని. డ్రై ఐస్ కాకపోతే బయట ఎక్కువసేపు ఉండదు కదా, ఎవాపరేట్ అయిపోతుంది. నేను మ్యామ్కి చెప్తే ఆవిడ చెప్పారనమాట, ఓకే అండి మీరు 11కి ఆ టైంకి వచ్చేలాగా చూసుకోండి అని. నేనైతే డ్రై ఐస్ నిన్నే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే అది మీరు క్యాజువల్గా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేయకండి నేను అన్నాను అని. అది చాలా కేర్ తీసుకోవాలి, జస్ట్ లైక్ దట్ పెట్టలేము, ఫ్రిడ్జ్ పాడైపోతుంది. ఫ్రిడ్జ్ మొత్తం కూల్ అయిపోయి ఆ గ్లాస్వి ఉంటాయి కదా ర్యాక్స్, అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. చాలా కేర్ఫుల్గా పెట్టాలి. సో చాలా జాగ్రత్తగా పెట్టాను రేపు ఈవెంట్ కోసం, సారీ ఈరోజు ఈవెంట్ కోసం నిన్న తీసుకొచ్చి. అందులో ఎంత మిగలలేదు నాకు తెలిసి, నిన్న ఎక్స్పెరిమెంట్స్కి ట్రై చేయడానికి కొంతవరకు అయిపోయింది. ఇంత ఉంది, ఇంత గడ్డ ఉంది, అది సరిపోద్ది నాకైతే. అంటే 1 minute 1 or 2 minutes కదా వాక్, ఆ వాక్ వరకు వస్తే చాలు. సో ప్రజెంట్ అయితే టైం 8 o'clock అయింది. మేము ఎంత కాదన్నా 10:30కి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాల్సిందే. 10:30 లోపు మా డ్రెస్సింగ్ అయిపోవాలి, రెడీ అవ్వడం. అంటే ఈ గెటప్ వచ్చేసరికి ఫేస్ మేకప్ ఎక్కువ కదా, సో ఫేస్ మేకప్ మొత్తం అంతా తీసుకుని స్టార్ట్ అవ్వాలి. నాకైతే 3:30కి మెలకు వచ్చేసింది. అసలు ఇప్పుడే నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మొత్తం అసలు పోట్లు వస్తున్నాయి. 3:30కి మెలకు వచ్చేసింది. అంటే యూజువల్గా కార్తీక మాసం మొత్తం కూడా 5కి లెగ్స్ దీపం పెడుతున్నాను నేను, అయితే ఇంకా ముందు వచ్చేసింది అనమాట. అంటే కొన్ని యాక్సరీస్ కానీ అవన్నీ వర్క్స్ మార్నింగ్ లేచిన తర్వాత చేశాను, నైట్ అవ్వలేదు నిన్న. లాస్ట్ మినిట్
వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా మనం ఎంత ముందు నుంచి చేసినా. టు బి ఫ్రాంక్ నేను లాస్ట్ టైం పెట్టినంత ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు లేదు, చాలా చాలా తక్కువ పెట్టాను. సో వచ్చిన తర్వాత లేట్ అయిపోతుంది, 2 o'clock వస్తావేమో అని చెప్పి టిఫిన్, ఒక పక్క టిఫిన్ ఒక పక్క కర్రీ రెండు వేసేసాను, అవుతున్నాయి. చేసేసిన తర్వాత బయలుదేరాలి. సో ఇప్పుడైతే నేను మీకు డ్రెస్ చూపిస్తాను, నేను ఎట్లా డిజైన్ చేశాను ఏంటి అని. అండ్ ఇవ్వండి మొత్తం సెటప్, బెడ్ మీద పెట్టాను మొత్తం అన్నీ. ఇదైతే నేను క్రాఫ్ట్ పేపర్ ఉంటుంది కదా, డ్రాయింగ్ చార్ట్ పెద్దది, దాంతో చేశాను మొత్తం కూడా. ఇది వచ్చి ఇంట్లో పాత బ్రూమ్ ఉంటుంది కదా, మాప్ వేస్తాం, మాప్ స్టిక్, దాన్ని హాఫ్కి కట్ చేసి దీనికి బ్లాక్ది ప్లాస్టర్ వేసాను అనమాట. ప్లాస్టర్ వేసి ఏదో కొంచెం షో కోసం ఇక్కడ ఒక నెట్ ఫ్యాబ్రిక్ చిన్న పీస్ కట్టాను, ఈ రెండు కనెక్ట్ అయ్యే చోట. వెరీ మచ్ లో ఎఫర్ట్స్ అనమాట, అంత తక్కువలో అయిపోయేలా చూసాను. ఇదేమో హ్యాట్, ఇది కూడా అంతే, చార్ట్ పేపర్ హార్డ్ ఉంటుంది కదా దీంతో. అండ్ ఇవేమో గ్లిట్టర్ షీట్స్ని ఇట్లా షేప్లో కట్ చేశాను, ఐస్ అండ్ మౌత్ లాగా. ఇదేమో బుల్లి పంప్కిన్, అంటే పంప్కిన్ ఎక్కడో చోట ఉండాలి కదా ఖచ్చితంగా, అండ్ బ్రూమ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి పంప్కిన్, ఈ రెండు ఒక షేడ్లో ఉండేలాగా చూసుకున్నాను. ఇదేమో నా హ్యాట్, ఇది మహిరాది. మహిరా హ్యాట్కి కొంచెం పర్ల్స్ ఎక్కువ ఉంటాయి, బ్లాక్ మీద వైట్ బాగా కనిపిస్తుంది అన్నట్లు పెట్టాను. అండ్ డ్రెస్, ఇదేమో మహిరా డ్రెస్ అండి. స్పైడర్, ఇంకా స్పైడర్ వెబ్, అది స్పైడర్ వెబ్ లాగా లేదనుకోండి, బట్ గ్లిటర్ షీట్తో అంతవరకే వచ్చింది. అండ్ ఇంకా నా డ్రెస్ వచ్చేసరికి 2 స్పైడర్స్ వస్తాయన్నమాట. అండ్ కింద లెగ్గిన్, బ్యాక్ సైడ్ ఒక చిన్న కేప్ లాగా అనమాట. నెట్ తల మీదకి రాదులేండి, నెక్ నుంచి కిందకు వస్తుంది. తల మీద ఎట్లాగో హ్యాట్ ఉంటుంది కదా, అందుకే ఇట్లా. ఇది కూడా ఓల్డ్ శారీ అనమాట, నియర్లీ 4-5 years అయిపోతుంది. దీన్ని ఎప్పటి నుంచో కట్ చేయాలి, ఏదైనా డ్రెస్ కుడదాము నాకు మహిరాకి అనుకున్నాను, మొత్తానికి ఇప్పుడు కుదిరింది అనమాట. ఇది ఇట్లా కట్ చేసి, ఇది కూడా నైట్ 10 o'clockకి కట్ చేశాను నేను దీన్ని. అండ్ బౌల్, నేను అన్నాను కదా హ్యాండ్లో కొంచెం స్నో లాగా రావాలి, ఫాగ్ రావాలి అని, దానికోసం ఇది ఒక నాన్ స్టిక్ కడాయి అనమాట. కొంచెం వెయిట్ ఉన్నది తీసుకున్నాను, హాట్ వాటర్ పోస్తాం కదా అని చెప్పి కింద కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేలాగా పెట్టాను, చేయి కాలకుండా. అండ్ దీనికి ఒక ఐస్ ఇంకా మౌత్ పెట్టాను. లోపల వచ్చి లైట్స్ అండి, ఈ లైట్స్ అంటే గ్రీన్ కలర్లో ఫాగ్ వచ్చినట్టు ఉండాలని చెప్పి ఇట్లా పెట్టాను. జస్ట్ కనెక్ట్ చేసి చూపిస్తాను పెట్టి. అట్లా ఇది ఆన్ చేసి ఇందులో వేసి, ఇందులోనే వాటర్ వేసేసి స్టేజ్ ముందుకు వెళ్ళాక ఇందులో డ్రై ఐస్ వేస్తే సడన్గా స్మోక్ వచ్చేలాగా అనమాట. అట్లా అనుకున్నాను, అది అంతవరకు వర్కౌట్ అవుద్దో ప్రాక్టికల్గా చూడాలి. సో మొత్తానికి ఇక్కడికైతే ఇవి మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంకా శాండిల్స్ వచ్చి మహిరావి గోల్డ్ శాండిల్స్ ఉన్నాయి, వాటికి బ్లాక్ నెట్ చుట్టి కొన్ని చిన్న ఫ్లవర్ లాగా పెట్టాను, పాంపామ్ లాగా. అండ్ నావి వచ్చి లావెండర్స్ ఉన్నాయి నాకు హీల్స్లో. సో దీనికి కూడా నెట్ చుట్టాను కానీ అంత అపీరెంట్ అనిపించలేదు నాకు. సో మా ఫ్రెండ్ని అడిగాను, తనకి కూడా సేమ్ నా కలరే తనకి బాగా నచ్చి, సారీ నా శాండిల్స్ బాగా నచ్చి తను వేరే షేడ్లో తీసుకుంది, డార్క్ గ్రీన్. సో నేను తన్ని అది అడిగాను, అది ఇవ్వమని. సో డార్క్ గ్రీన్ లావెండర్ మీద కొంచెం బెటర్ కదా, జస్ట్ అవ్వకుండా ఉంటాయని చెప్పి. సో తను అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అవి ట్రై చేయాలి. ఇంకా మహిరా వచ్చి చూడండి ఏం చేస్తుందో. అసలు అలా హాప్ బాల్ మీద చైర్ వేసుకుని దాని మీద ఎవ్వరు కూర్చోరు, అసలు మహిరా మాత్రమే చేస్తుంది ఇట్లాంటి పనులు. అది కూడా చూస్తుంది టీవీ. యూజువల్గా ఎంత మార్నింగ్ టైం నేను అసలు టీవీ పెట్టనకి, ఎందుకంటే మార్నింగ్ టీవీ చూసింది అనుకోండి ఆ బ్రెయిన్ మొత్తం ఇదిలోనే ఉంటుంది. నెక్స్ట్ లెసన్స్, స్కూల్కి వెళ్ళాక చెప్పే లెసన్స్ వెళ్ళవని చెప్పి అసలు పొరపాటుని కూడా పెట్టాను. ఈ రోజు ఏంటంటే అన్ని బెడ్ మీద ఉన్నాయి రెడీగా, వెళ్ళి పీకేయడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి తను ఆపడం కోసం, కంట్రోల్ చేయడానికి పెట్టాను. అండ్ టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా నేను చెప్తా అన్నాను కదా ఏంటంటే, యూజువల్గా నన్ను చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో అయితే ఎలా పంపిస్తున్నాను నేను అని. ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఆర్డర్స్ అండి, నేను వాట్సాప్ అకౌంట్ ఉంది కదా, వాట్సాప్ నార్మల్
చాటింగ్కి యూజ్ చేస్తాం కదా, అది కాకుండా బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. మనకి ప్లే స్టోర్లో ఉంటుంది, వాట్సాప్ బిజినెస్ అని టైప్ చేస్తే వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో లాగిన్ అయ్యాను బిజినెస్ అకౌంట్ లాగా. అక్కడ మీకు ఏంటంటే వన్స్ అది లాగిన్ అయిన తర్వాత మీకు నార్మల్ వాట్సాప్ లాగా కాకుండా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. మీరు ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, క్యాటలాగ్ అప్లోడ్ చేసుకోవచ్చు. నేను క్యాటలాగ్ మొత్తం అప్లోడ్ చేశాను. నా ప్రోడక్ట్స్ మొత్తం అలా పెట్టుంటాయి. అంటే వెబ్సైట్లో ఎలా ఉంటాయి, మనకి ఏదైనా నచ్చితే కార్ట్లోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం చూడండి, అట్లా ప్రతి ప్రోడక్ట్ వాటి ప్రైస్ వాట్సాప్లో ఉంటాయి అనమాట. పర్సనల్ నెంబర్ కాదు, బిజినెస్ నెంబర్కి యాడ్ చేశాను అది. సో ఎవరైనా నా ప్రోడక్ట్స్ సపోజ్ కిడ్స్ యాక్సరీస్ కానీ స్క్రంచెస్ కానీ నచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఏ షేడ్ నచ్చితే ఆ షేడ్ కార్ట్లోకి యాడ్ చేసి సెండ్ కొడతారు. అక్కడ సెండ్ కొడితే మనీ ఏం కట్ అవ్వవు, నాకు మెసేజ్ వస్తుంది అనమాట సెండ్ కొట్టగానే. ఓకే వీళ్ళకి ఈ ఐటమ్స్ కావాలి అని చెప్పి నేను చూస్తాను, వాటిలో అవైలబిలిటీ ఉంటే కనుక వెంటనే అడుగుతాను కన్ఫర్మ్ చేయనా అని. ఒకవేళ అందులో ఏదైనా ఒక ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళింది అనుకోండి, లేదనుకోండి నా దగ్గర ప్యాటర్న్ కానీ ఇది, సో నేను వాళ్ళకి చెప్తాను ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, దాన్ని రిప్లేస్ చేయమంటారా వేరే ప్రోడక్ట్తో, లేకపోతే తీసేసి బిల్ చేయనా అని. మొత్తం అంతా నేనే అడుగుతాను. అడిగిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళకి ఓకే అనుకోండి, నేను ఒక నెంబర్ చెప్తాను, నెంబర్కి వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఫోన్పే జీపే ఏదైనా సరే. మనీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాను. నేను అప్పటి వరకు అసలు పొరపాటును కూడా కన్ఫర్మ్ చేసుకోను, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి ఓకే పంపిస్తాను, ఒక 5 minutesలో బిల్ పంపిస్తాను అని క్యాన్సిల్ అయిపోయిన ఆర్డర్లు చాలా ఉన్నాయి నాకు. సరే అసలు హోప్ పెట్టుకోను, నా మనీ నా అకౌంట్కి రీచ్ అయ్యింది అంటేనే కన్ఫర్మ్ చేసుకుంటాను, అప్పుడే ఆర్డర్ స్టార్ట్ చేస్తాను నేను. అప్పటిదాకా అసలు ఆర్డర్ రానట్లే లెక్క అనమాట. వన్స్ వాళ్ళు అమౌంట్ పంపించేసిన తర్వాత నేను ఆ ప్రోడక్ట్ మేక్ చేసి మొత్తం అంతా తయారు చేసేసి డెలివరీ వాళ్ళ నుంచి పంపిస్తాను. డెలివరీ అంటే డెలివరీ కాదండి, డెలివరీ అంటే ఢిల్లీలో స్టార్ట్ చేశారు వాళ్ళు, ఢిల్లీ నేటివ్ కాబట్టి డెలివరీ అని పెట్టుకున్నారు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. అది డెలివరీ, ఇది డెలివరీ. సో బట్ యూజువల్గా మాట్లాడేటప్పుడు మాత్రం డెలివరీ అని అంటాము. సో వాళ్ళతో టైఅప్ అయ్యాను అనమాట నేను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేజ్లో వాళ్ళ వెబ్సైట్లో ఒక అకౌంట్ సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యి మన డీటెయిల్స్ ఎక్కడి నుంచి షిప్పింగ్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేయాలన్నమాట. వాళ్ళకి షిప్పింగ్ అడ్రస్ అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళకి వాలెట్ ఉంటుంది, పేటిఎం వాలెట్ లాగా. దాంట్లో ఏంటంటే మనం ఖచ్చితంగా ఎప్పుడు 500 రూపీస్ మినిమం పే చేయాలి ముందే. అంటే నేను ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను అనుకోండి, 500 రూపీస్ నా వాలెట్లోకి నేను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నేను పంపిస్తాను కదా ఎవరో ఒకళ్ళకి, షిప్పింగ్ లేబుల్స్ వస్తాయి మనకి, బార్ కోడ్ అవన్నీ కూడా. ఫర్ సపోజ్ నేను వైజాగ్ కొని బెంగళూరు పంపించాలనుకున్నాను అనుకోండి, బెంగళూరు వాళ్ళ అడ్రస్ పంపిస్తారు కదా మనీ పే చేసిన తర్వాత, ఏ అడ్రస్కి నేను సెండ్ చేయాలో ఆ అడ్రస్ డెలివరీ వాళ్ళ సైట్లో ఎంటర్ చేస్తాను అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఓకే కొడితే వాళ్ళు నా 500లోంచి కొంత అమౌంట్ కట్ చేస్తారు. ఫర్ సపోజ్ బెంగళూరుకి అనుకోండి, 1/2 kg లోపు ఐటమ్ 75 రూపీస్ తీసుకుంటారు. ఆ 75 రూపీస్ నా అకౌంట్లోంచి కట్ చేసుకుని నాకు ఆ ప్రింటింగ్ లేబుల్ ఇస్తారు. నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని వాళ్ళు నాకు ఒక బార్ కోడ్ జనరేట్ చేసి వాళ్ళే పంపించేస్తారు, మనం అదేం ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. వాళ్ళే మొత్తం అంతా డీటెయిల్డ్గా మనకి ఒక లేబుల్ పంపిస్తారనమాట. అంటే వెంటనే కనిపిస్తుంది, పంపిస్తారు అంటే పోస్ట్లో అని కాదు, వెంటనే నెక్స్ట్ పేజ్లో కనిపిస్తుంది. అంటే లేబుల్, నా పేరు, నేను ఎక్కడి నుంచి పంపిస్తున్నాను, ఒకవేళ డెలివరీ అవ్వకపోతే ఏ అడ్రస్కి రిటర్న్ చేయాలి, నేను ఎవరికి పంపించాలి అనుకుంటున్నాను వాళ్ళ అడ్రస్, ఏ ఐటమ్ పంపించాలి అనుకుంటున్నాను, దాని వర్త్ ఎంత, ఇదంతా కూడా దాని మీద లేబుల్ మీద ఉంటుంది. ఆ లేబుల్ ప్రింట్ తీయించి నేను ప్యాక్ చేసుకున్న ప్రోడక్ట్కి స్టిక్ చేయడమే అనమాట. అయితే ప్రింటింగ్ నేను ఇంట్లో ప్రింటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి బయట తీయించుకుని వస్తాను. తీయించుకొచ్చి ప్రింట్ చేసి అదే దానికి స్టిక్ చేసేసి వెయిట్ చేయడమే అనమాట. అంటే మనకి అక్కడ యాక్చువల్లీ లేబుల్ ప్రింట్ తీయించుకున్న తర్వాత కూడా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఎప్పుడు పికప్ కావాలి అని. మనం డేట్స్ ఇస్తారన్నమాట, 2-3 డేస్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నేను మోస్ట్లీ అంతా రెడీ అయిపోయిన తర్వాత అడ్రస్ ఎంటర్ చేస్తాను కాబట్టి సేమ్ డే పికప్ కొడతాను, వాళ్ళు వెంటనే వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో ఇదండి, ఇట్లా జరుగుతుంది. వాట్సాప్ అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్ నుంచి నాకు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను డెలివరీ వాళ్ళ ద్వారా టైఅప్ అయ్యి వాళ్ళ నుంచి పంపిస్తాను. నేను బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే అంతకుముందు ఇండియా పోస్ట్లో కూడా సెండ్ చేశాను నేను, బట్ ఇండియా పోస్ట్ కన్నా డెలివరీని బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇండియా పోస్ట్లో కొంచెం ఛార్జెస్ ఎక్కువ అనిపించింది, తక్కువ అంటారు బట్ నాకైతే ఎప్పుడు ఎక్కువే పడినాయి. ఇక్కడ దీని మీద ఒక 10 రూపీస్ ఎక్కువ ఇండియా పోస్ట్కే పడింది. ప్లస్ నేను వెళ్ళాలి పోస్ట్ ఆఫీస్కి, వెళ్ళిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాలి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వరు. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, పార్సల్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరు అనమాట. మనం వెయిట్ చేయాలి, మళ్ళీ ఇంత వెయిట్ చేసి 2 o'clock తర్వాత ఐటమ్ వెళ్ళదు. 2 o'clock లోపే పార్సల్స్ మొత్తం వాళ్ళు క్లోజ్ చేసేసుకోవాలి సిస్టంలో. 2 o'clock దాటింది అనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ రమ్మంటారు. అదంతా నాకు చాలా హెడేక్ అనిపించింది. సో
నేను డెలివరీకి పికప్ టైఅప్ అయ్యాను అనమాట. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. కాకపోతే డెలివరీలో మైనస్ ఏంటంటే మీరు వాడినా వాడకపోయినా, అంటే ఫర్ సపోజ్ మీరు 500 వాలెట్లో యాడ్ చేశారు, మీకు విత్ ఇన్ ఏపీ 500 గ్రామ్స్ లోపు అయితే కనుక ఒక 50 రూపీస్ అవుతుంది అనుకోండి, వెయిట్ని బట్టి ఆ 50 రూపీసే అవుతుంది. 450 రూపీస్ మీకు అకౌంట్లోనే చూపిస్తుంది. అయినా సరే మీరు ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకోలేరు అనమాట. అమౌంట్ మళ్ళీ ఆర్డర్ వచ్చిన దాకా అలాగే ఉంటాయి. మీకు ఒక సంవత్సరానికి ఆర్డర్ వచ్చినా కూడా ఆ అమౌంట్ అట్లాగే ఉంటాయి. ఒకవేళ మీకు వద్దు, ఇంకా నేను క్లోజ్ చేసేసుకుంటాను, నా అమౌంట్ నాకు వెనక్కి వచ్చేయాలంటే కనుక డెలివరీలో మనం అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ క్లోజ్ చేసుకుంటే వచ్చేస్తాయి. ఆ అకౌంట్ కంప్లీట్గా టెర్మినేట్ చేసేసి ఆ అమౌంట్ మళ్ళీ మనకి బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. లేదంటే అప్పుడు దాకా కూడా ఆ అమౌంట్ అలాగే ఉంటాయి. అండ్ ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే మనం 500 పంపిస్తాం కదా, ఫర్ సపోజ్ నా అకౌంట్లో 99 రూపీస్ ఉన్నాయి అనుకోండి, నేను నెక్స్ట్ పికప్ ఎంటర్ చేయలేను. వాళ్ళు ఖచ్చితంగా 100 మినిమం పెట్టారు అనమాట. ఇప్పుడు 100 రూపీస్కి 1 రూపీ తగ్గినా కూడా నా వాలెట్ బ్యాలెన్స్ నేను కొత్త ఆర్డర్ పెట్టలేను. ఆ 100 పైనే ఉండాలి. 100 కానీ 101 కానీ నా వాలెట్ ఉంటేనే మినిమం నేను ఆర్డర్ పెట్టగలను. అలా పెట్టేటప్పుడు కూడా నెక్స్ట్ రీచార్జ్ మినిమం 500. అంటే ఫర్ సపోజ్ నా అకౌంట్లో 99 రూపీస్ ఉంటే నేను పెట్టే ఆర్డర్ 50 రూపీస్ 70 రూపీస్ అయినా కూడా ఆర్డర్ తీసుకోదు, 30 రూపీస్ అయినా కూడా తీసుకోదు. ఖచ్చితంగా 100 పైనే ఉండాలి. అలా చేసేటప్పుడు కూడా నేను ఆల్రెడీ 99 ఉన్నా నేను మళ్ళీ 500 చేయాలి. 500, 1000 అట్లా అబౌవ్ 500 మాత్రమే రీఛార్జ్ చేయాలి. సో మళ్ళీ 500 యాడ్ చేస్తాను. నా అకౌంట్లో మొత్తం 599 ఉంటాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఆర్డర్ పెడితే ఒకవేళ 35 రూపీస్ 40 రూపీస్ అయింది అంటే ఆ 599 వచ్చి 40 రూపీస్ కట్ చేసుకుంటాడు. మళ్ళీ మనకి ఆ 560 సంథింగ్ అట్లా చూపిస్తుంది రిమైనింగ్ బ్యాలెన్స్. అదొక్కటే మైనస్ అనిపించింది నాకు. అంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకి చాలా బెటర్, కానీ కొంచెం ఎక్కువ ఆర్డర్స్ రావు అనుకున్న వాళ్ళకి అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుని వదిలేయడం అనమాట. మనం బయట వెళ్ళేదాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అండ్ నా ప్రోడక్ట్స్కి రిటర్న్ ఉన్నది కాబట్టి రిటర్న్ వచ్చే అవకాశం లేదు, నేను అది ఇవ్వలేదు. ఒకవేళ మీరు రిటర్న్స్ కూడా ఇస్తే వాడికి కింద ఇస్తారు కదా, మీరు అంటించిన లేబుల్లోనే ఉంటుంది రిటర్న్ అడ్రస్ కూడా, దాన్ని బేస్ చేసుకుని వెనక్కి వచ్చేస్తుంది. కాకపోతే దానికి మళ్ళీ మీరు మనీ ఖచ్చితంగా పే చేయాలి. డెలివరీ అయినా సరే మీరు ఖచ్చితంగా మళ్ళీ పే చేయాల్సిందే అమౌంట్. రిటర్న్ వచ్చింది అంటే పే చేయాల్సిందే. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే నా రూల్స్ ఉంటాయి కదా, నా సెల్ఫ్ రూల్స్ ఉంటాయి. నేను క్లియర్గా చెప్తాను. ఆర్డర్ పెట్టే ముందే, డబ్బులు పంపించకముందే క్లియర్గా చెప్తాను. రిటర్న్స్ ఉండవు, ఎక్స్చేంజ్లు ఉండవు. ఎందుకంటే నా ప్రోడక్ట్ ఏమి బ్రేకబుల్ థింగ్ కాదు కదా. డిజైన్స్ తేడా వచ్చింది అనుకుంటాకి లేదు. మీరు ఏదైతే చూస్తున్నారో అదే వస్తుంది, అదే సైజ్ వస్తుంది, అదే ప్యాటర్న్ వస్తుంది, అదే కలర్ వస్తుంది. అండ్ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో దానికి నేను రిటర్న్స్ ఇవ్వను, దాన్ని బట్టే వెళ్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను, నేను ఎట్లా పర్సనల్గా పంపిస్తున్నాను అనేది. అండ్ మైరా బ్రూ మొత్తం నాశనం చేసేస్తుంది. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఆపేసి మేము రెడీ అయిన తర్వాత మేకప్ ఎట్లా చేసుకుంటాం చూపిస్తాను. చాలా లేట్ అయిపోయిందండి మేము రెడీ అయిపోయేసరికి. ఇంకా వీడియో చూస్తూ మేకప్ వేసుకోవాలంటే ఇంకా కష్టం కదా, అందుకే ఫటాఫట్ రెడీ అయిపోయాము. మహిరాని అయితే ఫస్ట్ రెడీ చేశాను, తర్వాత తన అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. యూజువల్ గా పిల్లలు భయపడతారు కానీ మహిరా అయితే భయపడే టైప్ కాదనమాట. తనకు ఫస్ట్ నుంచి ఇట్లాంటి హాలోవిన్ థీమ్ బాగా ఇష్టం అనమాట. ఆ తర్వాత మేము ఒకసారి శాంపుల్ కోసం ప్రాక్టీస్ వాక్ చేసాము, ఎట్లా వస్తుంది ఏంటి అని. ఇక్కడైతే బాగానే చేసింది, మరి స్కూల్లో ఎట్లా చేస్తుందో తెలీదు. ఆ తర్వాత డైరెక్ట్ స్కూల్ కి రీచ్ అయిపోయాము. అండ్ మహిరా అయితే చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటుంది. ఇక్కడ అందరూ చాలా మంది పెర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి, కొంతమంది వెయిట్ చేస్తున్నారు. పేరెంట్ అండ్ చైల్డ్ కేటగిరీ మాత్రమే హోల్డ్ లో ఉందన్నమాట. ఇదిగోండి మా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంత అందంగా చేసామో చూడండి మీరే. యాక్చువల్లీ అక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ కి మహిరా నా చుట్టూ ఒక 2 రౌండ్స్ వేయాలి కదా బ్రూమ్ మీద కూర్చుని, తన ఆ విషయం మర్చిపోయింది. నేనేమనుకున్నానంటే అంతసేపు వెయిట్ చేయకూడదేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గా అయిపోవాలేమో అని చెప్పి నేను వెనక్కి తీసుకొచ్చేసాను తనని. కిందకు వచ్చాక మ్యామ్ చెప్పారనమాట, మీరు కొంచెం టైం తీసుకోవచ్చండి, మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకువెళ్తారు, అప్పుడు ట్రై చేయండి అని. సో సెకండ్ టైం పేరెంట్స్ అందరూ ఫాస్ట్ గా వెళ్ళిపోయారు అందరూ, బట్ మేము మాత్రం చాలా టైం తీసుకున్నాం సెకండ్ టైం. యాక్చువల్లీ ఏమైందంటే మహిరాకి కరెక్ట్ గా మా పార్టిసిపేషన్ టైం సెకండ్ టైం వచ్చేసరికి తనకి వాష్రూమ్ అర్జెంట్ అయిందనమాట. అమ్మ నేను టాయిలెట్ కి వెళ్ళాలి అంటే నేను తనకి డైపర్ వేసాను ఆ రోజు, ఇబ్బంది అవుతే కొంచెం
కష్టం కదా. బట్ తను మాత్రం నో అమ్మా నో, డైపర్ వేసుకున్నా అంటే అలవాటు పోతుంది కదా పిల్లలకి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత, డైపర్ ఉన్నా కూడా అందులో పోయారు. సో మహిరా కూడా అంతే, పర్లేదమ్మా పర్లేదు బ్రూమ్ మీద కూర్చో అంటే నో అమ్మా బ్రూమ్ తడిచిపోద్ది అని చెప్తుంది. ఇంకా చాలాసేపటి తర్వాత వాళ్ళ మ్యామ్ వచ్చి చెప్తే అప్పుడు కూర్చుని ఒక 2 రౌండ్స్ వేసింది అనమాట. మొత్తానికి మా పెర్ఫార్మెన్స్ అయితే ఇట్లా నడిచిందండి. అండ్ హియర్ ఈస్ ద అనౌన్స్మెంట్. మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఫస్ట్ వస్తుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం తిన్న దెబ్బ ఉంది కదా, సో అసలు రాదనుకున్నా ఫస్ట్ అయితే. బట్ ఆబ్వియస్లీ అనుకోనివే జరుగుతూ ఉంటాయి కదా, వచ్చినాయి అనమాట. అండ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి రిటర్న్ అయిపోతున్నాము. నా మేకప్ చూసే కంగారు పడకండి, అంటే థీమ్ అలాంటిది కదా, సో ఖచ్చితంగా రెడీ అవ్వాల్సింది తప్పదు. అండ్ తిను నా బెస్ట్ 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 ఫ్రెండ్ అనమాట. తను ఉండబట్టే ఆ క్లిప్స్ అయినా నాకు వచ్చినాయి. మా ఆయన అయితే అసలు లేరు, నన్ను దింపి వెంటనే వెళ్ళిపోయారు. తను మొత్తం అంతా రికార్డ్ చేసింది, మా పెర్ఫార్మెన్సెస్ మొత్తం కూడా మెమరబుల్ గా ఉండడానికి తనే హెల్ప్ చేసింది బాగా. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం. మొత్తానికైతే కప్ కొట్టిందండి మహిరా. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తనకి. ఫస్ట్ ప్రైజ్ ఒక్కరికే ఇచ్చారు, అది కూడా మహిరాకే వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా నీరసంగా కూడా ఉంది. మార్నింగ్ 3:30కి లేసాం కదా, ఫుల్ వర్క్, అసలు వెళ్ళడమే లేట్ వెళ్ళాము. యాక్చువల్లీ మేకప్ వేసుకునేటప్పుడే నేను తీస్తాను అన్నాను కదా, ఇందాక చెప్పాను కదా. అయితే ఏమైందంటే తీరా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని రెడీ చేయడానికి వచ్చేసరికి మాకు 1/2 అవర్ మాత్రమే టైం మిగిలింది. సో 1/2 అవర్లో గబా గబా పరిగెడుతూ మధ్యలో రికార్డింగ్ కూడా చేయాలి అంటే కష్టం, ఇంకా లేట్ అయిపోతుంది, అక్కడ పార్టిసిపేషన్ టైం అయిపోతుంది అనుకున్నాము. సో అందుకే అక్కడితో క్లోజ్ చేసేసి ఇంకా వీడియో ఏం రికార్డ్ చేయలేదన్నమాట. నేను అసలు యాక్చువల్లీ ఒక సింగిల్ ఫోటో కూడా దిగలేదు మేము ఇంటి దగ్గర, అంటే పార్టిసిపేషన్కి ముందు. అసలు మా గెటప్ ఎలా ఉంది ఓవరాల్ కనిపించడానికి చూసుకోవడానికి కూడా ఒక ఫోటో కూడా దిగల, అంత కట్ టైంలో అయిపోయింది. పని అయింది, వెంటనే అక్కడికి వెళ్ళాము. సో మేము వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చారు అంతే. 1/2 అవర్కి మమ్మల్ని పిలిచేశారు. అప్పటికి చాలా మంది పార్టిసిపేషన్స్ అయిపోయినాయి. పేరెంట్ అండ్ చైల్డ్ మాత్రం లాస్ట్లో పెట్టారు. మాకు అది బాగా బెనిఫిట్ అయింది, చెప్పాను కదా డ్రై ఐస్ ఉంటుందో లేదో అని. నేను ఇంత ముక్క పెట్టానండి ఫ్రిడ్జ్లో, అది పార్టిసిపేషన్ టైం వచ్చేసరికి నాకు ఇంత ముక్క మాత్రమే మిగిలింది. అట్లీస్ట్ ఇంత ఉన్నా కూడా బాగుండేది, స్మోక్ ఎక్కువ వచ్చేది అనిపించింది. బట్ ఇంత ముక్క రావడంతో స్మోక్ చాలా తక్కువ వచ్చింది. నేను ఇక్కడ ప్లే చేస్తాను ఎట్లా చేసాము ఏంటి అని, రీల్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ నాకైతే బాగుంది, బాగా అనిపించింది. మహిరా యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే మరి ఫస్ట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఎందుకంటే నేను ఎవరి పార్టిసిపేషన్స్ చూడలేదు అసలు ఈసారి ఎలా ఉన్నాయని. లాస్ట్ టైం అయితే కనుక నేను చూశాను పార్టిసిపేషన్స్ ఎట్లా ఉన్నారు ఏంటి మొత్తం అంతా చూశాను. సో అట్లీస్ట్ మహిరాకి 3rd అయినా వస్తుందిలే, కన్సలేషన్ అయినా వస్తుంది అనుకున్నా, కానీ లాస్ట్ టైం అసలు ఏం రాలేదు. అందుకే ఈసారి అంత ఎఫర్ట్స్ అస్సలు పెట్టద్దు, ఎఫర్ట్స్ తక్కువ పెడదాము, ఎక్కువ కనిపించేలాగా చూద్దాము అన్నట్లుగా రెడీ అయ్యాను. బట్ బాగుంది, తనకి బాగా బెనిఫిట్ అయింది, బాగా కుదిరింది, మేకప్ కానీ అన్నీ బాగా కుదిరినాయి. సో తను ఫైనల్గా ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చింది. చూసారా ఎంత పెద్ద కప్ తీసుకొచ్చింది మహిరా. తనని అనౌన్స్ చేసే ముందు ఒక పాప చేతిలో చిన్న కప్ చూసింది, కన్సలేషన్ కప్ చూసి మహిరా నాకు అది కావాలని చెప్పి అడిగింది అనమాట, అమ్మ నాకు అది కావాలి అని. అనుకున్నా అబ్బా ఈసారి కూడా రాకపోతే మహిరా మళ్ళీ ఫీల్ అవుతుంది, తనకి ఎట్లా చెప్పాలి ఏంటి, ఇంకా అట్లా అనుకున్నాను అనమాట. బట్ లక్కీలీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇది తను తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చే వరకు కూడా వదలలేదండి, అంతే అలా పట్టుకునే వచ్చింది. అంత ఎంజాయ్ చేసింది తను, చాలా బాగుంది. అండ్ ఇంకా ఒక డౌట్ వచ్చి, ఒక కామెంట్ వచ్చి, మీరు జిఎస్టీ ఎన్రోల్మెంట్ ఐడి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ దగ్గర ఫిల్ చేయకుండా గ్యాప్ వదిలేస్తే కనుక ఎర్రర్ రాదండి. అంటే కొంతమంది చెప్పారు అన్ని కేటగిరీస్ కాదు, కొన్ని కేటగిరీస్ ఏమవుతున్నాయంటే ఎంటర్ చేసినప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ మనం మొత్తం అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసినప్పుడు సిస్టమ్ ఎర్రర్ అని వస్తుంది. చాలామంది కామెంట్ చేశారు, నేను వాళ్ళందరికీ కూడా చెప్పాను. బట్ ఈ వీడియో చూసే వాళ్ళు అప్లై చేయకుండానే చూస్తే కనుక అది మీకు ముందే బెనిఫిట్ అవుతుంది. సో క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. మీరు హెచ్ఎస్ఎన్ సిస్టమ్ ఎర్రర్ అనే ఎర్రర్ వస్తే మాత్రం హెచ్ఎస్ఎన్ కోడ్ ఎట్లాగో మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, అది రెడ్ మార్క్ చేసి ఉండదు కదా, ఆ ఫీల్డ్ ఒకటి వదిలేయండి, వదిలేసి డైరెక్ట్ సబ్మిట్ చేసేయండి, సబ్మిట్ అయిపోతుంది, ఏం ఇష్యూ ఉండదు హెచ్ఎస్ఎన్ కోడ్ సబ్మిట్ చేయకపోయినా కూడా. ఎందుకంటే మనం కేటగిరీస్ ఇక్కడేమి అంత పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది జిఎస్టీ ఎన్రోల్మెంట్ అంతే కదా. మీషోలో అనుకోండి, మీషోలో ఖచ్చితంగా కేటగిరీ తీసుకోవాలి మనం. ఎందుకు కేటగిరీ తీసుకోవాలి అంటే
ఆ కేటగిరీ బేస్ మీద యూజర్స్ సెర్చ్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే అక్కడ మాత్రం అట్లా ఖచ్చితంగా మీషోలో కేటగిరీ చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ ఎన్రోల్మెంట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో అదండి, అక్కడ మీరు ఆ ఎర్రర్ ఒకటి చూసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీరు ఎక్కువ మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మీషోకి సంబంధించి అడుగుతున్నారండి. ప్లీజ్ అలా అడగండి. మీకు మీషోకి సంబంధించి ఏ రకమైన డౌట్ ఉన్నా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, వీడియోకి పెట్టిన ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను నేను. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకుని మరీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నేను ఇస్తాను. మీ డౌట్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నేను మీషోకి సంబంధించి యూట్యూబ్కి సంబంధించి అస్సలు రెస్పాండ్ అవ్వనండి. మీరు ఏం అనుకోవద్దు ప్లీజ్. నేను పర్సనల్ అసిస్టెన్స్ ఇవ్వలేను, అంటే నాకు కూడా వర్క్స్ ఉంటాయి కదా, మహిళను చూసుకోవడము, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడము, నా ఆర్డర్స్ చూసుకోవడము, వీడియోస్ రికార్డ్ చేయడము, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 to 1 నేనైతే ఖచ్చితంగా చేయలేను. కానీ డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను నేనేమి ఇట్లా కాదు సో నేను మీషోలో సెల్ చేసుకుంటున్నా, నేను మాత్రమే చేసుకోవాలి, డీటెయిల్స్ మొత్తం ఎవ్వరికి చెప్పకూడదు, సో నేను నా దగ్గరే ఉండాలి, అలా ఏమీ కాదు. అందుకే నేను అలా వద్దు, నేను చెయ్యాలి అనుకుంటే నేను ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక 20-30 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఒక్క వీడియోలో క్లియర్గా చెప్పకుండా దాచి ఒక 20-30 వీడియోస్ చేయొచ్చు నేను. సో అన్ని వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. బట్ నాకు అది అసలు అవసరం లేదండి. నాకేంటి అంటే, నాకు ఏదైతే తెలిసిందో అది ఇంకొకరికి చెప్పి వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియోలోనే మొత్తం అంతా క్లియర్గా పెట్టేశాను. అయినా డౌట్స్ వస్తే అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైనా కొత్తవి తెలియాలంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్లీజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ వీటి గురించి మెసేజెస్ చేయకండి. మీరు రీసేలింగ్ కోసం కావాలి అన్న డీటెయిల్స్, నా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అన్న వీటి గురించి చేయండి ఓకే, కానీ మీషో గురించి మాత్రం అస్సలు పంపకండి. రిప్లై పంపకపోతే కనుక మళ్ళీ చూసారా ప్రౌడ్గా ఉన్నారు రిప్లై ఇవ్వలేదు అట్లా కూడా ఏం అనుకోవద్దు ప్లీజ్. ఈ ఒక్క విషయం మాత్రం రియలీ సారీ, నేను 1 to 1 అసలు ఇవ్వలేను. సో ఇక్కడతో అయితే అయిపోయిందండి వ్లాగ్. నేను యాక్చువల్లీ ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి చూపించాలనుకున్నాను, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. నేను మార్నింగ్ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ ఇండోర్లో చూపించాను కదా, అవ్వలేదు, తర్వాత టైం అవ్వలేదు. సో మొత్తానికి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే క్రాఫ్ట్ పేపర్తో చేశాను నేను. చార్ట్ పేపర్ ఉంటుంది కదా, డ్రాయింగ్ వేస్తాము వైట్ కలర్ది, అలాంటిదే బ్లాక్ అనమాట. చాలా మందం వచ్చింది. ఎంత ఒక క్యాప్కి ఒక చార్ట్ పట్టింది అంటే ఒక 20 రూపీస్ అయింది. ఆ తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను, దానికి ఇంట్లో పర్ల్స్ ఉంటాయి కదా, నేను స్క్రంచీ బాక్స్లో యూజ్ చేస్తాను, ఆ పర్ల్స్ అంటించాను. అండ్ పంకిన్, దీనికి వచ్చి ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను క్రాఫ్ట్ పేపర్. ఈ బ్రూమ్కిను దీనికి కలిపి ఒకటే యూజ్ చేశాను. యాక్చువల్లీ దీనిపైన ఒక పంకిన్ పైన ఉంటుంది కదా కాడ, అది ఉండాలి బ్లాక్ కలర్లో, వెళ్ళిపోయింది ఎక్కడో పోయిందనమాట. ఇంకొక హ్యాట్కి అయితే కనుక నా హ్యాట్కి పంకిన్ కూడా లేదు, అది కూడా పడిపోయింది. ఇవన్నీ కూడా గ్లూ గన్తో అంటించాను అనమాట, ఒక్కొక్క పీస్ కట్ చేసి. అండ్ ఇట్లా ఫ్రంట్ ఐస్, స్మైల్, మాన్స్టర్ స్మైల్ వచ్చేలాగా గ్లిట్టర్ షీట్తో కట్ చేశాను. ఇవి మహిరా ఫస్ట్ బర్త్డేకి తన నేమ్ కట్ చేసి పెట్టాను అనమాట వాల్కి. అప్పటి షీట్స్ అలాగే పక్కన ఉన్నాయి కదా, ఇప్పుడు బెనిఫిట్ అయినాయి. బ్లాక్ మీద గోల్డ్ బాగా అనిపిస్తుంది కదా అని చెప్పి గోల్డ్లో సెట్ చేశాను. అండ్ కింద ఎంత చేసి హ్యాట్ ఉండదు కదా మనకి, ఇట్లా పెడితే పడిపోతూ ఉంటుంది వాక్ చేసేటప్పుడు. సో ఎలాస్టిక్ సెట్ చేశాను దీనికి, ఇది కూడా గ్లూతో అంటించాను అనమాట. చూసారా ఇప్పుడైతే తెగిపోయింది. పోన్లేండి, పని అయ్యేదాకా అయితే ఉంది. యాక్చువల్లీ మధ్యలో కూడా చాలాసార్లు ఊడిపోతే అంటించాను, ప్రస్తుతానికి అయితే పని అయింది, ఇట్లా వస్తుంది అనమాట. అండ్ బ్రూమ్ స్టిక్ కూడా ఇది ఇంట్లో ఓల్డ్ మాప్ ఉంటుంది కదా, మాప్ స్టిక్, దాన్ని హాఫ్కి మహిళా హైట్కి ఎంతవరకు సరిపోద్దో అంతవరకు కట్ చేసి బ్లాక్ టేప్ వేసాను అనమాట దీనికి. మొత్తం ఇట్లా రోల్ లాగా చుడుతూ వచ్చాను, క్రికెట్ బ్యాట్కి చుట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు అట్లా. అండ్ కింద వచ్చి క్రాఫ్ట్ పేపర్తో ఇట్లా కట్ చేసి మొత్తం అంతా బ్రూమ్లా సెట్ చేశాను. దీన్ని ఈరోజు ఈవెంట్కి అటెండ్ అయ్యే లోపు ఒక 20 times ఇల్లు ఉంటుంది దీంతో మహిళ. అసలు ఉండదనుకున్నాను, ఈలోపే పోద్దనుకున్నా, బట్ కొంచెం టఫ్ ఉంది కదా, హార్డ్ ఉండేసరికి బాగానే ఆగింది. అండ్ ఇక్కడ ఒక నెట్. అండ్ డ్రెస్ మీద అంటించిన స్పైడర్స్ ఉన్నాయి కదా, ఆ స్పైడర్స్ కూడా మొత్తం ఆ గ్లిటర్ షీట్తోనే అంటించానండి. మొత్తం అది ఎఫర్ట్ విత్ లెస్ ఎఫర్ట్ అనమాట, చాలా తక్కువ ఎఫర్ట్. అంటే కొంచెం మైండ్ ఎక్కువ అప్లై చేయాల్సి వచ్చింది, అంత హార్డ్ వర్క్ అయితే లేదు.
సింపుల్గానే చేసేసుకున్నాను మొత్తం అంతా. ఆ డ్రై ఐస్ ఒక్కటే ఎక్కడ కరిగిపోతుందో, మళ్ళీ ఎక్కడ పరిగెత్తాల్సి వస్తుందో దానికోసం అని చెప్పి అదొక్కటే కొంచెం ఆ, కష్టపడ్డాను. లక్కీలీ టీచర్ మ్యామ్ చెప్పారు, వీళ్ళ క్లాస్ టీచర్ చెప్పారనమాట నాకు 11 o'clockకి అలా వస్తుంది అని. ఆవిడ టైం చెప్పారు కాబట్టి బాగా బెనిఫిట్ అయింది నాకు. ఒకవేళ మేము 8:30కే వెళ్ళిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా పార్టిసిపేషన్ టైంకి డ్రై ఐస్ ఏం మిగిలేదు కాదు, మొత్తం అంతా ఆవిరైపోయేది అనమాట. పెర్ఫార్మెన్స్ కూడా అంతా క్లిక్ అయ్యేది కాదు. సో ఇదండి వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఒకవేళ ఇట్లా వ్లాగ్స్ కూడా మీకు చూడడం ఇష్టం అంటే కనుక కామెంట్ చేయండి, ఇలాంటివి కూడా చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇలా చేయడం అంటే నాకు ఇష్టం, ఎందుకంటే డైలీ చేసే వాటిల్లో కూడా కొంచెం సింపుల్ సింపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, మీరు పిల్లలకి ట్రై చేస్తూ ఉండొచ్చు. సో చెప్పండి, ఒకవేళ నచ్చితే కనుక కంటిన్యూ చేద్దాము, లేదు అంటే ఓన్లీ బిజినెస్ అంటే అవ్వదు కదా, కొంచెం లైఫ్ లో ఫన్ కూడా ఉండాలి. అందుకే నేను ఒకటి రెండు కామెడీవి కూడా ట్రై చేశాను, ఎందుకంటే నాకు రిలాక్సేషన్ కోసం. కొంచెం హీట్ అయిపోయి ఉంటుంది కదా బ్రెయిన్, కొంచెం రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు అట్లా ట్రై చేస్తూ ఉంటాను. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.